తీసుకోను. నెక్స్ట్ వెడల్పు 10 దాన్ని 1/2 చేయాలి. 1/2 చేస్తే 5. ఓకే 5. నెక్స్ట్ ఇది 7 తీసుకోనమాట. అందరికి కూడా ఈక్వల్ 7 ఉంటుంది. 7 అప్పుడు ఇది 6 కదా, దీనిలో 2 మైనస్ చేసుకుని ఇంకో 4 తీసుకుని ఇలా షేప్ వచ్చినట్టు ఇక్కడ గీసుకోవాలి. అది హాఫ్ హ్యాండ్స్. నెక్స్ట్ ఎల్బో హ్యాండ్స్ కి పొడవు 10, దానికి 1 యాడ్ చేసుకోవాలన్నమాట. మనం 1 యాడ్ చేసుకుని 11 తీసుకోను. నెక్స్ట్ వెడల్పు 10, 1/2 చేసుకోవాలి కదా, 1/2 చేసుకుంటే 5. ఓకే నెక్స్ట్ ఇది 11 కదా, ఇది 7 తీసుకోవాలి. లాస్ట్ ఈజ్ ఏ హ్యాండ్ అయినా 7 ఉంటుంది. నెక్స్ట్ 11 లో ఇక్కడ 2.5 తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు వస్తుంది కాబట్టి 2.5 తీసుకోవాలి. 11 లో 2.5 తీసిస్తే మిగతా ఇక్కడ తీసుకొని ఇక్కడ షేప్ గీసుకోవాలి. నెక్స్ట్ 3/4 హ్యాండ్స్ కదా, 3/4 హ్యాండ్స్ కి పొడవు 15, దానికి మనం 1 యాడ్ చేసుకోవాలి. 1 యాడ్ చేసుకుంటే 16 తీసుకొని వెడల్పు 8 కి 1/2 చేసుకుంటే 4 వస్తుంది. వెడల్పు 4 తీసుకున్నాము. నెక్స్ట్ 6 ఇక్కడ 7 యాడ్ గా 16 లో 3 తీసుకోవాలి ఇక్కడ అన్నమాట. ఇలా మన ఫోల్డింగ్ వచ్చినప్పుడు కొంచెం ఇలా వస్తుంది కదా, అందుకు 3 తీసుకుంటే మిగతా 16 లో 3 తీసిస్తే ఎంత వస్తుందో 13 తీసుకొని సేఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. ఫుల్ హ్యాండ్స్ కూడా ఎంత 20, దానికి 1 యాడ్ చేసుకుంటే 21 తీసుకొని వెడల్పు 6, దాన్ని 1/2 చేస్తే 3 వచ్చింది యాజ్ గా. సేమ్ యాజ్ 7 ఇక్కడ ఈ 21 లో 3.5 తీసేయాలి అనమాట. 3.5 తీసుకొని ఇలా క్రాస్ గా తీసుకొని ఇక్కడ షేప్ తీసేయాలి. హ్యాండ్స్ అంతే 4 టైప్ ఆఫ్ హ్యాండ్స్ చెప్పారు. ఇంకా సెకండ్ సెక్షన్ లో మనకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం దాని మీద ఎగ్జామ్ పెట్టారు. ఒక గెస్ట్ వచ్చారనమాట. గెస్ట్ వచ్చి మన మగ్గం వర్క్ మనం బ్లౌజ్ మీద చేసిన వర్క్ అంతా చూసి మనల్ని అప్రిషియేట్ చేశారు. ఇంకా మగ్గం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. మగ్గం అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది, ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది అని. మనం మగ్గం 1500 తీసుకోవడం ఇంకా నాకు బెటర్ అనిపించింది. అయిపోయింది సెకండ్ సెక్షన్. థర్డ్ సెక్షన్ లో నాకు మేడం బ్లౌజ్ ఇచ్చారు. ఆ బ్లౌజ్ మీద నేను ఇది లోడింగ్ చేయడం నేర్చుకున్నాను. జరీ థ్రెడ్ లోడింగ్ చేశాను. ఇంకా ఫోర్త్ సెక్షన్ లో ఇంకో బ్లౌజ్ కి ఫ్లవర్స్ అనమాట, బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ స్టిచ్చింగ్ చేశాను. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ నైట్ మేము 8కి లంచ్ చేసి వచ్చాము. 8కి లంచ్ చేసి వచ్చి ట్రేసింగ్ పేపర్ ద్వారా పెయింటింగ్ వర్క్ కోసం క్లాత్ మీద ట్రేసింగ్ వేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత రికార్డ్ కొంచెం సేపు రాసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా వ్యవస్థాపన లక్షణాలు చెప్తాను చూడండి. సత్వర చర్య, అవకాశాలు గుర్తించి వాటిని సద్వినియోగపరచుకొనుట, సామర్థ్యం, సమాచార సేకరణ, నాణ్యత గురించిన శ్రద్ధ, పని ఒప్పందానికి కట్టుబడి ఉండడం, సక్రమైన ప్రణాళిక రూపకల్పన, సమస్య పరిష్కారం, ఆత్మవిశ్వాసం, ఖచ్చితత్వం, పర్యవేక్షణ, సంబంధిత వ్యక్తుల ఆకాంక్ష, ఇతరులకు వచ్చిన ఇతరుల ప్రభావితం చేసే వ్యూహాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్సిటీకి ధన్యవాదాలు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు రేష్మ. నేను వస్త్ర చిత్రకళ ఉద్యమం నేర్చుకోవడానికి వచ్చాను. నా ఏంటంటే నాగావళి ఉచిత శిక్షణ సంస్థ really most important class yesterday.